డిప్లొమా తర్వాత అసలు ఇంజనీరింగ్లో ఏ కోర్స్ చూస్ చేసుకోవాలి, ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఈ విధంగా చాలామంది స్టూడెంట్స్ టెన్షన్ పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి వన్ స్టాప్ సొల్యూషన్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ నాగోల్ అంటున్నారు. మరి అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి, ఎలాంటి కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నారు, అక్కడ స్టూడెంట్స్కి చదివితే ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ జేబీవి సుబ్రహ్మణ్యం గారు, డైరెక్టర్, అలాగే డాక్టర్ ఎంబి రాజు గారు, ప్రిన్సిపల్ మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బోత్ ఆఫ్ యూ వెల్కమ్ టు ద TV9. బీటెక్ చదివిన స్టూడెంట్స్ చాలా మంది ఉంటున్నారు, వాళ్ళకే జాబ్ ఆపర్చునిటీస్ రావట్లేదు. మళ్ళీ ఇప్పుడు బీటెక్ చేపించాలి మా పిల్లలతో అంటే నిజంగా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా అని పేరెంట్స్ చాలా కంగారు పడుతున్న సిచ్యువేషన్ ఉంది. మరి అలాంటి పేరెంట్స్కి మీరేం చెప్తారు? నిజంగా ఆపర్చునిటీస్ ల్యాక్ ఉందా మార్కెట్లో? ఆపర్చునిటీస్ ఉన్నాయి మేడం. ఓన్లీ టెక్నాలజీ డే టు డే అప్డేషన్స్ ప్రకారం స్టూడెంట్ కనుక అప్డేట్ అయితే ఇప్పటికీ చాలా బ్రైట్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతకుముందు అంటే విత్ ఇన్ ద స్టేట్ కానీ విత్ ఇన్ ద నేషనల్ లెవెల్ ఛాన్సెస్ ఉండేవి జాబ్స్. ఇప్పుడు ఓవర్ ది గ్లోబ్ ఏ స్టూడెంట్ ఏ కంట్రీలో అయినా కూడా ఆన్లైన్లో జాబ్స్ ఉన్నాయి, లేదంటే ఆ కంట్రీస్కి వెళ్ళి జాయిన్ కావచ్చు. ఇండియాలో కూడా చాలా ప్లెంటీ ఆఫ్ MNC కంపెనీస్ వచ్చాయి కాబట్టి వాటిలో జాబ్ రావడం అనేది ఈజీ. కాకుంటే ఏంటంటే మొదటి నుంచి ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పటి నుండి కనుక అతను స్టడీస్ మీద ఫోకస్డ్గా ఉండాలి. అంటే డే టు డే మార్కెట్లో కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని నేర్చుకుంటూ ఉండాలి. అంటే సపోజ్ ఆ కాలేజ్ వాళ్ళు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కాలేజ్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చినట్టయితే మేము ఫస్ట్ ఇయర్ నుండే ఫోకస్ చేస్తాం. ఫస్ట్ ఇయర్లో ఇంగ్లీష్ మీద చాలా ఫోకస్డ్గా కాన్సన్ట్రేట్ చేస్తాం. సపోజ్ యూకే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేషన్ ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఆ ఇంగ్లీష్ క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతుంటాయి. ఇన్ అడిషన్ టు దట్ సర్టిఫికేషన్ ట్రైనింగ్ కూడా చేపిస్తాం ఇంగ్లీష్లో. దానివల్ల అతనికి ప్రొఫిషియన్సీ ఉందని చెప్పేసి ఓవర్ ది గ్లోబ్ ఆ సర్టిఫికేషన్ వ్యాలిడిటీ ఉంటుంది. ఏ కంట్రీ వాళ్ళైనా కూడా ఆ సర్టిఫికేషన్ యూకేది ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్లీ ఇతనికి ఇంగ్లీష్ వచ్చని తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. టెక్నాలజీ ట్రైనింగ్స్కి వచ్చేసరికి అతనికి అకాడమిక్స్లో జావా ఉంటుంది, ఒరాకిల్ ఉంటుంది, AML కానీ ఇట్లాంటి న్యూ టెక్నాలజీ ట్రైనింగ్స్ ఉంటాయి. ఈ అకాడమిక్స్తో పాటు మేము ఏం చేస్తామంటే సర్టిఫికేషన్స్కి చేపిస్తాం. ఇప్పుడు జావా సన్ మైక్రో సిస్టమ్స్ సర్టిఫికేషన్ ట్రైనింగ్ ఇప్పిస్తాం. అట్లానే ఒరాకిల్ కార్పొరేషన్తో ఒరాకిల్ సర్టిఫికేషన్ ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఇన్ఫోసిస్ సర్టిఫికేషన్స్ అందులో కూడా చాలా ఫ్రీ సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి. ఒక స్టూడెంట్కు డే టు డే అప్డేషన్స్ అన్నీ కూడా మేము యాడ్ చేస్తూ ఉంటాం ఇన్ అడిషన్ టు అకాడమిక్స్తో పాటు. దానివల్ల ఏమవుతుందంటే ఫైనల్ ఇయర్ వచ్చే నాటికి ఒక స్టూడెంట్ ఇన్ ఓవర్ ది గ్లోబ్ అంటే మొత్తం హోలిస్టిక్ డెవలప్మెంట్ వస్తుంది. దానివల్ల ఏంటంటే అతను ఒకవేళ జాబ్కి ఏ ఇంటర్వ్యూకి అటెండ్ అయినా కూడా ఈజీగా క్రాక్ చేయడానికి ఛాన్సెస్ బ్రైట్గా వస్తాయి. ఈ జాబ్స్తో పాటు మేము ఏం చేస్తున్నామంటే మా కాలేజీలో ఒక స్టూడెంట్ కనుక అతనికి R&D స్కిల్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే కనుక అతనికి మినీ అండ్ మేజర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. జనరల్గా సెకండ్ ఇయర్లో మినీ ప్రాజెక్ట్స్, థర్డ్ ఇయర్లో మేజర్ ప్రాజెక్ట్ ఇట్లా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. ఆ ప్రాజెక్ట్స్ని కూడా రీసెర్చ్ పేపర్స్ కింద కన్వర్షన్ చేపిస్తాం, వాటిని పబ్లిష్ చేపిస్తాం. దానివల్ల ఆ స్టూడెంట్కి మళ్ళీ ఇంకా ఇన్ అడిషన్ టు దట్ హ్యాకథాన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాం కాలేజీలో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో. ఎవ్రీ 6 monthsకి ఒక హ్యాకథాన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్లో వాళ్ళ ఉన్న ఇన్నర్ ఐడియాస్ ఏదైనా ఉంటే కనుక వాళ్ళు షోకేస్ చేయడానికి ఆ ప్లాట్ఫామ్ చాలా యూజ్ అవుతుంది. ఒక మంచి టీచర్ ఉంటే ఆటోమేటిక్గా మంచి విద్యార్థి తయారవుతాడు అని అంటారు. మరి పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్లో ఎలాంటి ఫ్యాకల్టీస్ ఉన్నారు, ఫ్యాకల్టీస్ యొక్క బెనిఫిట్స్ స్టూడెంట్స్కి ఎలా ఉపయోగపడుతున్నాయి, స్టూడెంట్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఫ్యాకల్టీస్ తరపు నుంచి? పల్లవి ఇంజనీరింగ్ కాలేజీకి వస్తే ఇప్పటికీ ఇక్కడ చాలా మంచి ఫ్యాకల్టీ ఉన్నారండి. ఉదాహరణకి మీరు ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ డే జాయిన్ అయిన దగ్గర నుంచి పిల్లలకి వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్ పాయింట్స్ ఏంటి అన్నీ చూసి వాళ్ళు అసలు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అవన్నీ కూడా మేము గమనించి వాళ్ళకి ఏం చేస్తామంటే ఇండివిజువల్గా వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తాం. ఇండివిజువల్గా చేయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర 1:20 రేషియోలో కౌన్సిలింగ్ మెంటరింగ్ జరుగుతుందన్నమాట. అంటే ఎవ్రీ 20 స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీని ఎక్స్క్లూజివ్గా ఇస్తాం. ఆ ఫ్యాకల్టీకి స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకున్నాను అనుకోండి, ఐఎమ్ ఏ సర్టిఫైడ్ కెరియర్ కౌన్సిలర్. నేను అట్లాగే చాలామంది మా ఫ్యాకల్టీని కూడా ట్రైనింగ్ ఇచ్చాను. సో చాలామందిని మేము స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఇచ్చాం కౌన్సిలింగ్లో. అసలు పిల్లల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, పిల్లల యొక్క సైకాలజీ ఎట్లా ఉంటుంది, స్టూడెంట్స్ వాళ్ళని ఏ విధంగా మోల్డ్ చేయాలి, వాళ్ళ వీక్ పాయింట్స్ ఏంటి, వాళ్ళ ఫియర్స్ ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ ఇయర్లోకి వచ్చేప్పటికి ఏమవుతుందంటే 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ స్టడీ కానీ
చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇంజనీరింగ్ స్టడీతో పోలిస్తే. ఇంజనీరింగ్ స్టడీ అనేది వెరీ ప్రొఫెషనల్ కోర్స్. కానీ ఇప్పుడు ఏమవుతున్నది అంటే వాళ్ళు 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్లో కానీ ఈ ప్రొఫెషనల్ కోర్సుని నేర్చుకునే విధంగా ఉంటారు కాబట్టి ఆ ఎడ్యుకేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఒక్కసారిగా వాళ్ళు ఇంజనీరింగ్లోకి వచ్చేప్పటికి వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. అదే ఫండమెంటల్ ప్రాబ్లం ఇంజనీరింగ్ కాలేజెస్లో, ఏ ఇంజనీరింగ్ కాలేజీలో అయినా కానీ వాళ్ళు ఈ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కోర్స్కి అడ్జస్ట్ అవ్వడానికి వాళ్ళకి కొద్దిగా టైం పడుతుంది. సో మేమేం చేస్తామంటే పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే వై స్టూడెంట్స్ షుడ్ సెలెక్ట్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ ఈజ్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళని మేము ఇండివిజువల్ కేర్ తీసుకుంటాం. దానివల్ల ఏమవుతుంది, పిల్లలు వీలున్నంత త్వరగా ఇంజనీరింగ్ కోర్స్కి అడ్జస్ట్ అయిపోతారు. సో దట్ ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడైతే అడ్జస్ట్ అవుతారో వాళ్ళకి ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ డెవలప్ చేస్తాం. ఎప్పుడైతే మేము ఇంట్రెస్ట్ డెవలప్ చేసామో వాళ్ళు కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుతారు. ఎప్పుడైతే పిల్లలు ఇష్టంతో కాలేజీకి వస్తారో ఆటోమేటిక్గా అటెండెన్స్ బాగుంటుంది. అటెండెన్స్ బాగుంటే టీచర్స్ చెప్పేది చక్కగా వింటారు. ప్లస్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మేము మొనోటనస్గా కాకుండా ఇంటరాక్టివ్ వేలో క్లాసెస్ కండక్ట్ చేస్తాం. ల్యాబ్స్ కానీ ఇప్పుడు మా దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మా ప్రొఫెసర్స్ కానీ టీచర్స్ కానీ ఇప్పుడు ఆల్ ఫ్యాకల్టీ కూడా మంచిగా మిక్స్ అవుతారు స్టూడెంట్స్తో. ఇప్పుడు 60 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి ఒక క్లాసులో, ఆ 60 స్టూడెంట్స్ యొక్క ఇండివిజువల్ వాళ్ళ వీక్నెస్లు కానీ వాళ్ళ స్ట్రెంగ్స్ కానీ అవన్నీ కూడా మా ఫ్యాకల్టీకి బాగా తెలుసు. సో వాళ్ళు ఏం చేస్తారంటే మంచిగా క్లాసెస్ సిలబస్ మంచిగా కవర్ చేయటము, ప్రాక్టికల్స్ ఎగ్జాంపుల్స్ చెప్పటము, క్వశ్చనింగ్ ఆన్సరింగ్ ఇంటరాక్టివ్ వేలో ఉంటుంది. ల్యాబొరేటరీస్ కూడా ఎక్కువ ఫోకస్ ఇస్తాం. ల్యాబ్స్లో కూడా ఇండివిజువల్గా స్టూడెంట్స్ మీద ఫోకస్ చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే మేము పర్సనల్ కేర్ తీసుకుంటామో స్టూడెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా సబ్జెక్ట్ నేర్చుకుంటారు. మంచి మార్క్స్ వస్తాయి, మంచి స్కిల్స్ డెవలప్ అవుతాయి, ఇంటర్న్షిప్స్ చేస్తారు, ప్రాజెక్ట్స్ చేస్తారు. చాలా కంపెనీస్ మా దగ్గర వాళ్ళ యొక్క ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు ఏం చేస్తారంటే లైవ్ ప్రాజెక్ట్స్ ఇస్తారనమాట. సో వాళ్ళు ఏంటంటే డే 1 నుంచి లైవ్ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అవుతారు. గుడ్ ఎన్విరాన్మెంట్ ఉంటే గుడ్ స్టడీకి చాలా ఉపయోగపడుతుందని అంటారు. సో ఈ ఫెసిలిటీస్ పరంగా చూస్తే ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ? మా కాలేజ్కి వచ్చేసరికి ఎమర్జింగ్ ఏరియాలో ఉన్న ప్రతి ల్యాబొరేటరీ ఉందండి. కంప్యూటర్ సైన్స్లో ఇప్పుడు చూసినట్టయితే ఏఐఎంఎల్ ఉంది బ్రాంచ్, దానికి రిలేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. మాకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కూడా ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో. అట్లానే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ ల్యాబొరేటరీస్ అన్నీ కూడా యాజ్ పర్ ది ఏఐసిటి అండ్ JNTU నామ్స్ ప్రకారం అన్ని ల్యాబొరేటరీస్ ఉన్నాయండి. సివిల్ ఇంజనీరింగ్ ల్యాబొరేటరీస్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్ సైన్స్లో ఆల్ డేటా సైన్స్ ల్యాబొరేటరీ, సైబర్ సెక్యూరిటీ, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అన్నీ చేపిస్తూ ఉంటాం మేడం. ఇక స్టాఫ్కి వచ్చేసరికి ప్రతి డిపార్ట్మెంట్కు ఖచ్చితంగా PhD హోల్డర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు. ప్రతి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఖచ్చితంగా PhD హోల్డర్ ఉంటాడు. అసోసియేట్ ప్రొఫెసర్స్ యాజ్ పర్ అన్ని అంటే JNTU అండ్ AICTE నామ్స్ ప్రకారం సీనియర్ స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు మేడం. మళ్ళీ ఇవి ఏం చేస్తామంటే ఇప్పుడు సార్ ఇందాక అన్నట్టు మెంటర్ మెంటీ ప్రోగ్రామ్ చాలా ఎఫెక్టివ్గా రన్ చేస్తాం. ప్రతి 20 మెంబర్స్కి ఒక క్లాస్ 10th 60 అయితే 20 మెంబర్స్కి ఒక ఫ్యాకల్టీని అసైన్ చేస్తాం. ఇక దాంట్లో వాళ్ళు ఈవెన్ దే విల్ టాక్ అబౌట్ దర్ ఈవెన్ పర్సనల్ ప్రాబ్లమ్స్ని కూడా వాళ్ళు డిస్కస్ చేస్తారు మా స్టాఫ్ మెంబర్స్. చేసి వాళ్ళకి ఏదైనా పర్సనల్గా ఫైనాన్షియల్ కానీ ఇంకా ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి మా దృష్టిలోకి తీసుకొస్తాం. మేము మళ్ళీ ఇంటర్న్ రిక్వైర్మెంట్ ఉంటే మేనేజ్మెంట్కి దృష్టికి తీసుకెళ్ళి వాటిని సాల్వ్ చేస్తుంటాం. అండ్ అకాడమిక్స్ కాకోకుండా ఇప్పుడు ఉన్న ప్రపంచంలో మార్కెట్లో చాలా ఎమర్జింగ్ టెక్నాలజీ వచ్చేస్తోంది. మరి ఈ టైంలో పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్లో చదివితే అదర్ దాన్ అకాడమిక్స్ స్టూడెంట్స్ ఏ విధంగా బయటకు వస్తారు, మార్కెట్లో ఎలా సర్వైవ్ అవ్వగలుగుతారు? ఇది చాలా ఇంపార్టెంట్ ఇంజనీరింగ్లోకి. ఎందుకు అంటే ఇంజనీరింగ్ ఫీల్డ్ యొక్క నేచర్ ఏంటి అంటే ఎప్పటికప్పుడు ఇండస్ట్రీ యొక్క అవసరాన్ని తెలుసుకుంటూ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ ఇండస్ట్రీకి కావాల్సిన వర్క్ ఫోర్స్ని డెవలప్ చేయటం అనేది ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ప్రైమరీ బాధ్యత. కొన్ని కాలేజీలు మాత్రమే ఆ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్నారనుకోండి, మేము ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఇండస్ట్రీస్తో టచ్లో ఉంటాం. సాఫ్ట్వేర్ కానీ, ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ కానీ, హార్డ్వేర్ కానీ, డిజైనింగ్ కానీ, డెవలప్మెంట్ కానీ, R&D కానీ, కన్సల్టెన్సీ ప్రాజెక్ట్స్ కానీ ఎప్పటికప్పుడు మేము మా స్టాఫ్ అందరం కూడా, ఫ్యాకల్టీ అందరం కూడా చాలామంది మేము ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము.
సో దానివల్ల ఏమవుతుందంటే మేము కరెంట్ ట్రెండ్స్ అంటే ఎప్పటికప్పుడు మేము ఇండస్ట్రీ యొక్క పీపుల్తో టచ్లో ఉండి వాటన్నిటినీ కూడా పాస్ ఆన్ చేస్తూ ఉంటాము స్టూడెంట్స్కి. అందువల్లే మా కరికులంలో, మాది అటానమస్ కాలేజీ, దానివల్ల మాకేమవుతుందంటే ఒక 20% వరకు ఎడిషనల్ కోర్సెస్, వీటిని ఏమంటామంటే మేము లైఫ్ స్కిల్స్ అంటాము. అంటే రియల్గా లైఫ్లో సర్వైవ్ కావటానికి కావాల్సిన స్కిల్స్ని డెవలప్ చేస్తూ దాన్ని కరికులంలో కూడా పెట్టి దానికి ఎక్స్పర్టైజ్ ఉన్న ఇండస్ట్రీ నుంచి వచ్చిన పీపుల్తో మేము గెస్ట్ లెక్చర్స్ అన్నీ ఇప్పిస్తూ ప్రాక్టికల్గా ల్యాబొరేటరీస్లో అవన్నీ కూడా చేయిస్తూ వర్క్స్, వాటన్నిటినీ కూడా మేము ఇండస్ట్రీకి అన్నీ కూడా సప్లై చేస్తూ ఎప్పటికప్పుడు ఇండస్ట్రీ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఇండస్ట్రీ మాకు ఎప్పటికప్పుడు ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. ఈ ఏరియాస్లో మీరు పిల్లల్ని డెవలప్ చేయండి, మాకు ఈ ఏరియాలో రిక్వైర్మెంట్ ఉంటుంది. అందువల్ల మాకు ప్లేస్మెంట్ అనేది అసలు ఏమాత్రం ప్రాబ్లం కాదు. ఎందుకు అంటే ఫస్ట్ డే నుంచి కూడా పిల్లలు ప్లేస్ అయ్యే ఓరియంటెడ్గానే నేర్చుకుంటారని. నాట్ ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వాళ్ళు బాగా ఎక్వైర్ చేసుకుంటారు. అందువల్ల ఏమవుతుంది, వాళ్ళు ఇండస్ట్రీ రెడీ అవుతారు. కెరీర్ ప్లస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి TV9. ఇప్పుడు ప్రెసెంట్ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వచ్చేస్తారు ఈ కాలేజ్ చూస్ చేసుకుంటే. మీరు ఇప్పుడు చెప్పిన ఫెసిలిటీస్ పరంగా, కరికులం పరంగా చూసుకుంటే ఇమీడియట్ గా జాయిన్ అవ్వాలనే ఉంటుంది స్టూడెంట్స్ కి. బట్ చూస్ చేసుకునే స్టూడెంట్స్ కొంచెం ఫార్ అవే ఉన్నారు అని అంటే, దూరంలో ఉన్నారు అని అంటే, అలాంటి స్టూడెంట్స్ కి హాస్టల్ ఫెసిలిటీ ఏమైనా ఉందా? గర్ల్స్ కి సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి, బాయ్స్ కి సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. నియర్ బై కాలేజ్కి ఒక 1 కిలోమీటర్ రేడియస్లో 2 హాస్టల్స్ మేమే నడుపుతున్నాము. దాంట్లో బాయ్స్ సపరేట్ ఉంటారు, గర్ల్స్ సపరేట్ ఉంటారు. మళ్ళీ అక్కడ నుండి మా కాలేజ్కి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తున్నాం. ఎస్పెషల్లీ గర్ల్స్ విషయంలో హాస్టల్ అనగానే కొంచెం సెక్యూరిటీ వైజ్ ఆలోచిస్తూ ఉంటారు పేరెంట్స్. సెక్యూరిటీ వైజ్ హాస్టల్ ఎలా ఉంటుంది? జనరల్గా సీసీ కెమెరాస్ హాస్టల్లో పెట్టించామండి. ఏదైనా కూడా మాకు తెలియకుండా ఎటువంటి ఇన్సిడెంట్ కానీ ఏదైనా పర్మిషన్స్ ఇవ్వాలంటే కూడా మా కాలేజ్ నుండే ఇస్తాం. ఎవ్రీడే ఇప్పుడు అక్కడ జాయిన్ అయిన పిల్లలకు స్పెషల్గా ఏంటంటే ఏదన్నా క్లాసెస్ అర్థం కాకుండా ఈవినింగ్ మా స్టాఫ్ని అక్కడ పంపించేసి అక్కడ కూడా వాళ్ళకు క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాం. ఏదైనా డౌట్స్ క్లాసెస్ కానీ అట్లాంటి హాస్టల్లో కూడా కండక్ట్ చేస్తుంటాం. అండ్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ బ్రాంచెస్ ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా? ప్రెసెంట్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? జనరల్గా మా చైర్మన్ గారు మల్కా కొమరయ్య గారు ఏంటంటే ప్యూర్ ఎడ్యుకేషన్ ఇష్టం మేడం. జనరల్గా ఈ రోజులలో చూసినట్టయితే ఇంజనీరింగ్ కాలేజెస్ మ్యాక్సిమం బిజినెస్ ఓరియంటెడ్ మేనేజ్మెంట్స్ ఉన్నాయి. కానీ మా కాలేజ్కి వచ్చేసరికి స్పెషాలిటీ ఏంటంటే మా చైర్మన్ గారు 35-40 ఇయర్స్ నుంచి ఆయన ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే ఉన్నారు. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, పల్లవి మోడల్ స్కూల్స్ కానీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ కానీ, ఓవర్ ది తెలంగాణ స్టేట్ కాకుండా పక్క రాష్ట్రాలలో కూడా ఇప్పుడు పల్లవి స్కూల్స్ అన్నీ ఎస్టాబ్లిష్ అయినాయి. కాబట్టి ప్యూర్ అకాడమిషియన్ ఆయన. కాబట్టి మేము ఎడ్యుకేషన్కే మా చైర్మన్ గారు ప్రయారిటీ ఇస్తారు. దానివల్ల మేము క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతుంటాం. అండ్ బీటెక్లో జాయిన్ అయిన వెంటనే కొంతమంది మీరు చెప్పినట్టుగా ఇప్పుడు పాలిటెక్నిక్ నుంచి వచ్చినా, ఇంటర్మీడియట్ నుంచి వచ్చినా కూడా ఫస్ట్ ఇయర్ కొంచెం ఇన్వాల్వ్ అవ్వడానికి టైం పడుతుంది. అండ్ సెకండ్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు వాళ్ళు ప్రో అయిపోతారు. అండ్ వాళ్ళని కంట్రోల్ చేయడానికి మీకు బిగ్గెస్ట్ టాస్క్ అవుతుంది. అండ్ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల. సో స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంది ఎట్ ప్రెసెంట్? వాళ్ళు ఫోకస్డ్గా ఉన్నారా, ఆర్ ఎల్స్ డీవియేట్ అవుతున్న స్టూడెంట్స్కి ఎలాంటి కేర్ తీసుకుంటూ ఉంటారు? నిజం చెప్పాలి అంటే స్టూడెంట్స్ అందరూ మంచివాళ్లే. కాకపోతే ఏంటంటే జమానా టు జమానా చాలా డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా జమానా తీసుకున్నాం అనుకోండి, చాలా రెస్పాన్సిబుల్గా ఉండేవాళ్ళము. అసలు సీట్ దొరకడమే చాలా కష్టంగా ఉండేది, కాంపిటీషన్ ఎక్కువగా ఉండేది. బట్ ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే చాలామంది స్టూడెంట్స్కి ఎన్నో మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. రియల్లీ వీ షుడ్ రియల్లీ థ్యాంక్ అవర్ గవర్నమెంట్ ఫర్ ప్రొవైడింగ్ వేరియస్ ఫెసిలిటీస్ ఫర్ ది స్టూడెంట్స్ ఎట్సెట్రా. ఎందుకంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ చాలా వరకు కూడా చాలా షార్ప్గా ఉన్నారు, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ చాలా బాగున్నాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే మేము తీసుకోవాల్సిన కేర్ ఏమిటంటే ఇంజనీరింగ్ కాలేజెస్లో ఫ్యాకల్టీ కానీ, మేనేజ్మెంట్స్ కానీ, లేకపోతే ఈవెన్ పేరెంట్స్ కానీ కూడా కొద్దిగా వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేస్తూ, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాలో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, వాళ్ళు ఎక్సలెంట్గా చూస్తే ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేస్తారు. అండ్ ప్లేస్మెంట్స్ పరంగా చూసుకుంటే జాబ్ అవ్వగానే ఇమీడియట్గా ఇన్కమ్ ఎర్న్ చేసే సిచ్యువేషన్స్ కొన్ని ఫ్యామిలీస్లో ఉంటుంది. కొన్ని ఫ్యామిలీస్ ఫర్దర్గా స్టడీస్కి అఫోర్డబుల్ ఉంటారు. సో అలా ఇన్కమ్ ఎర్న్ చేయాలి అని అనుకునే స్టూడెంట్స్కి ఎలాంటి ప్లేస్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? అండ్ ప్లేస్మెంట్స్ని వాళ్ళు గ్రాప్ చేయడానికి మీరు అదర్ స్కిల్స్ ఏమేమి ముందుగానే ప్రిపేర్ చేస్తుంటున్నారు స్టూడెంట్స్కి? ఇంజనీరింగ్ చదువుతూ ఉండగానే ఎర్నింగ్ వైల్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ ఉన్నది. ఇప్పుడు ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయంటే చాలా కంపెనీస్ పిల్లలు చదువుతుండగానే రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ కూడా వాళ్ళకి
ఇన్కమ్ జనరేటెడ్ ఓరియంటెడ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. అలాగే కొన్ని ప్రాజెక్ట్స్, లైవ్ ప్రాజెక్ట్స్, కంపెనీస్ స్టూడెంట్స్ కనుక నిజంగా టాలెంటెడ్ అయ్యి ఆ జాబ్ ఫిట్నెస్ ఉండి వాళ్ళు కనుక ఆ ప్రాజెక్ట్ని చేయగలుగుతారనే కాన్ఫిడెన్స్ వస్తే పిల్లలకి ఇస్తున్నారు. చాలా మంచి ఇంజనీరింగ్ కాలేజ్, ఫర్ ఎగ్జాంపుల్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్నారనుకోండి, మా కాలేజీలో చాలామంది స్టూడెంట్స్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ పిల్లలు కూడా పెయిడ్ ఇంటర్న్షిప్స్ చేస్తున్నారు. డైరెక్ట్గా కంపెనీస్ వాళ్ళకి పే చేస్తున్నారు. వాళ్ళకి రకరకాల జాబ్స్ ఇస్తూ ఉంటారు, వర్క్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు దాన్ని అసైన్మెంట్స్ రూపంలో ఈవెన్ మినీ ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్ కూడా అవే చేస్తున్నారు. ఈవెన్ వాళ్ళు ఆ కంపెనీస్ ఇచ్చే మనీతో వాళ్ళు ఫీజులు కూడా పే చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ పిల్లలు చాలామంది గ్రాప్ చేసుకున్నట్లాంటి ఆపర్చునిటీస్ వాళ్ళు చక్కగా చదువుకుంటూనే మంచిగా ఎర్న్ కూడా చేసుకుంటున్నారండి. అండ్ కాలేజ్ విషయానికి వస్తే ఎక్కువగా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. బీటెక్ అనగానే ఎంజాయ్ చేసేయచ్చు అనే మూడ్లో వస్తూ ఉంటారు స్టూడెంట్స్. కల్చరల్ యాక్టివిటీస్ పరంగా ఎలాంటి యాక్టివిటీస్ మా పెడుతూ ఉంటారు? కాలేజీలో అన్ని రకాలుగా హోలిస్టిక్ డెవలప్మెంట్ పైనే కాన్సన్ట్రేట్ చేస్తాం. స్పోర్ట్స్ కానీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాం. అట్లానే కల్చరల్ యాక్టివిటీస్, కాలేజీలో కల్చరల్ క్లబ్ ఉంది, స్పోర్ట్స్ క్లబ్స్ ఉంటాయి. ప్రతి యాక్టివిటీ స్టూడెంట్స్తోనే చేపిస్తాం మేము. ఆ క్లబ్బే ఇన్ఛార్జ్గా ఉండి ఆ క్లబ్నే మానిటర్ చేస్తుంది. సపోజ్ కల్చరల్ యాక్టివిటీస్ యాన్యువల్ డే రెగ్యులర్గా చేస్తుంటాం, టెక్నికల్ ఫెస్ట్ చేస్తుంటాం. ఫెస్టివల్స్, తెలంగాణ ఫెస్టివల్స్ అయితే బతుకమ్మ కానీ, వినాయకుడిది కానీ, ఇట్లాంటి ఏ ఫెస్టివల్ అయినా కూడా కాలేజీలో కూడా మేము సెలబ్రేట్ చేస్తాం. స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఎట్లా మాట్లాడాలి, ఎట్లా 10 మందిలో మూవ్ అవ్వాలి అనే ఎక్స్పీరియన్స్ వాళ్ళకు సొంతగా వస్తుంది. అండ్ కోర్సెస్ ఆఫర్ చేయాలి అని అంటే, అండ్ స్టూడెంట్స్ దానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి జాయిన్ అవ్వాలి అని అంటే మీరు బాగా రీసెర్చ్ చేస్తూ ఉండాలి. అండ్ మార్కెట్ పరంగా కూడా అసలు ఏం జరుగుతోంది అనేది. అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఏఐ ఎఫెక్ట్ ఎలా ఉంది, అండ్ ఏఐ ఎఫెక్ట్ వల్ల స్టూడెంట్స్కి నిజంగానే జాబ్ ఆపర్చునిటీస్ లేకుండే అవకాశం ఉందా? ఏఐ వల్ల చాలామంది జాబ్స్ లాస్ అయ్యారనేది కూడా నిజమే, అది వార్త కూడా ఉన్నది, పోతున్నాయి కూడా. అయితే ఏఐ వల్ల పోయే జాబ్స్ ఎటువంటివి అంటే మొనోటనస్ జాబ్స్, మెకానికల్గా రొటీన్గా చేసే క్లరికల్ టైప్ ఆఫ్ జాబ్స్ పోతున్నాయి. కానీ నిజం చెప్పాలంటే ఏఐ వల్ల ఇప్పుడు అసలు ఏ టూల్స్ని కనుక మంచిగా డెవలప్ చేయగలిగితే పిల్లలు మంచి ఇంటెలెక్చువల్గా, అసలు వాళ్ళకి ఇంకా ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. నిజం చెప్పాలంటే ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ వచ్చింది, ఐఓటీ వచ్చింది, డేటా సైన్స్ వచ్చింది, డేటా అనాలిటిక్స్ ఉంది, సైబర్ సెక్యూరిటీ ఉంది, అట్లాగే కంప్యూటర్ సైన్స్లో వేరియస్ టెక్నాలజీస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వస్తున్నాయి. పిల్లలు ఏం చేయాలి అంటే స్టూడెంట్స్ వాటిని గ్రాప్ చేసుకొని అసలు సొసైటీలో ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది కనుక గ్రాప్ చేయగలిగితే, ఇప్పుడు ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్ అవన్నీ ఉంటాయి. అలాగే డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళ ఒక వెబ్సైట్లో వేరియస్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ప్రాబ్లమ్స్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. స్టూడెంట్స్ ఏం చేయాలి అంటే వాటిని అబ్జర్వ్ చేసి వాటిని ఏం చేయాలి, ఏ టెక్నాలజీతో వాటిని సాల్వ్ చేస్తే బాగుంటుంది అని థింక్ చేసి స్టాఫ్తో డిస్కస్ చేసి ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న ల్యాబొరేటరీస్లో వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తే ఎక్సలెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. నిజం చెప్పాలంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ని ఎవరైతే కేర్ఫుల్గా వాడుకుంటారో వాళ్ళకి జాబ్స్ లేకపోవడం అనే క్వశ్చన్ ఏమి ఉండదు. నిజం చెప్పాలంటే ఏతో ఇంకో ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. అండ్ ప్లేస్మెంట్స్ పరంగా చూస్తే కంపెనీస్ రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ స్టూడెంట్స్ ఆ రిక్వైర్మెంట్స్ని మ్యాచ్ చేయాలి అని అంటే బీటెక్ కంప్లీట్ అయిపోయే లోపు ఎలాంటి సర్టిఫికేషన్ కోర్సెస్ చేయాలి, అండ్ రెజ్యూమ్ వెయిటేజ్ పెరగాలి, చూడంగానే ఈ రెజ్యూమ్ సెలెక్ట్ చేయాలి అని అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ అసలు ఏ విధంగా ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఒక కంపెనీ ఒక స్టూడెంట్ని ఎప్పుడు సెలెక్ట్ చేస్తారంటే వాళ్ళ అవసరాలకి ఫిట్ అయినప్పుడు చేస్తారు. బట్ ఫండమెంటల్ ప్రాబ్లం ఎక్కడ వస్తున్నది అంటే మన ఇంజనీరింగ్ కాలేజెస్లోకి వచ్చేప్పటికీ ఈ అవగాహన స్టూడెంట్స్కి ఏ కాలేజ్ వాళ్ళు అయితే కల్పించారో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాలేజ్లో జనరల్గా ఇవన్నీ ఎవరు చేస్తారు, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ అనే ఒక వింగ్ ఉంటుంది. దానికి జనరల్గా టీపీఓ, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ అని ఉంటారనమాట. ఈవెన్ ఫ్యాకల్టీ కూడా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కోఆర్డినేటర్స్ ఉంటారు. ఒక బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్నాను అనుకోండి, మేమేం చేస్తామంటే మా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ కానీ, నేను కానీ, ప్రిన్సిపల్ సార్ కానీ, మా ఫ్యాకల్టీ కానీ ఎప్పటికప్పుడు మేము వేరియస్ ఇండస్ట్రీస్తో టచ్లో ఉంటూ అసలు వాళ్ళు జాబ్స్ ఇవ్వాలి అంటే ఎలాంటి స్టూడెంట్స్ వాళ్ళకి కావాలి అని ఫస్ట్ మేము వాళ్ళని అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మేము సెమిస్టర్ స్టార్టింగ్ నుంచే ఈ ఎక్సర్సైజ్ చేస్తాం. దానివల్ల మాకు అడ్వాంటేజ్ ఏమవుతుందంటే మాకు 4 years టైం దొరుకుతుంది. వాళ్ళకి కావాల్సిన ఎలాంటి స్టూడెంట్స్ని మేము డెవలప్ చేయాలి అనేది మేము వాళ్ళ నుంచి ఇన్పుట్స్ తీసుకుంటాం. మేమేం చేస్తామంటే జనరల్గా
సిఇఓస్తో కానీ హెచ్ఆర్స్తో కానీ ఎప్పటికప్పుడు మేము మీటింగ్స్ పెట్టుకుంటుంటాము, కాన్క్లేవ్స్ జరుపుతూ ఉంటాము, ఎప్పటికప్పుడు ఇండస్ట్రీతో మేము టచ్లో ఉంటాము. దానివల్ల మాకు అడ్వాంటేజ్ ఏమవుతుందంటే పిల్లలు కూడా ఇండస్ట్రీ వాళ్ళతో కూడా బాగా టచ్లో ఉంటారు. చాలామంది కంపెనీ పీపుల్ మా కాలేజీకి వస్తారు, విజిట్ చేస్తారు, స్టూడెంట్స్తో మాట్లాడతారు, ఇంటరాక్ట్ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గిపోతుంది. పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు, ఓకే నేను ఈ కంపెనీలో సెలెక్ట్ కావాలి అంటే నాకు ఈ స్కిల్స్ కావాలి. ఎఫర్ట్ చేయలేని స్టూడెంట్స్ ఉంటారు, మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్కి రావడం వల్ల? అండ్ వాళ్ళ తరపు నుంచి వాళ్ళకి మీరేమైనా హెల్ప్ చేస్తున్నారా? డెఫినెట్లీ మేడం. ఇప్పుడు ఎవ్రీ ఇయర్లో ప్రతి సెమిస్టర్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. దాంట్లో మెరిట్ స్టూడెంట్స్కి సపోజ్ ఆ సెమిస్టర్లో ఆ క్లాస్ టాపర్కి తప్పకుండా మేము ఫీలో వాళ్ళకు ఇది ఇస్తున్నాం, డిస్కౌంట్ కన్సెషన్ ఇస్తున్నాం. ఎందుకంటే బాగా చదివిన పిల్లలకు జనరల్గా కంపేర్ టు అదర్ కాలేజ్ ఫీజుతో కంపారిజన్ చేస్తే మా కాలేజ్ ఫీజు కూడా కొంచెం అఫోర్డబుల్ కాస్ట్లోనే ఉంది మేడం. అంత ఎక్కువ కూడా లేదు. ఎనీహో గవర్నమెంట్ కూడా ఫీ రీంబర్స్మెంట్ స్కీమ్లో 35,000 ఇస్తుంది, రిమైనింగ్ మాత్రమే పిల్లలు కడుతుంటారు. కాబట్టి మెరిటోరియస్ స్టూడెంట్స్కి మేము తప్పకుండా ఎంకరేజ్మెంట్ చేస్తాం. ఈవెన్ మేము మా చైర్మన్ గారు అయితే ఎవరైతే పిల్లలు ఈవెన్ ఫీజు కట్టలేని స్టేజ్లో మేము ఫైనల్ ఇయర్ తర్వాత వాళ్ళకు ఏదో ఒక ఉద్యోగం ఇప్పించి వాళ్ళ హెచ్ఆర్ చెప్పేసి వాళ్ళ శాలరీలో డిడక్షన్ కూడా పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మా కాలేజీలో. అట్లా పిల్లలు నిజంగానే ఇంటెలిజెంట్ పిల్లలు అయితే కనుక మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఫైనాన్షియల్గా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మా మేనేజ్మెంట్ సొసైటీ ఉంది మేడం, దాని నుండి అమౌంట్ వీళ్ళకు స్పాన్సర్షిప్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంటాం. సో చూసారు కదా, ఇది ఇవాల్టి కెరీర్ ప్లస్. మరొక కెరీర్ ప్లస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.